మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సహోదరులారా, బాగున్నారా? మంచిది. ఈ వీడియోలో కూడా మరొక నూతనమైన తలంపుతో మీ ముందుకు రావాలని, మరి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని కొన్ని ఆదరణ మాటలు మీ కొరకు అందించాలని నేను ఎంతగానో మరి ఆశ కలిగి ఉన్నా. అది దేవుడు నాలో పెట్టిన ఆశ. అయితే ప్రభునందు ప్రియులారా, మనకి ఈ లోకంలో చాలామంది తండ్రులు ఉన్నారు. కానీ ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు కంటే కూడా మనకి ఒక తండ్రి ఉన్నాడు. ఎవరు ఆయన అంటే ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడగు యేసుక్రీస్తు వారు కదా. మీ అందరికీ ఆ విషయం బహు స్పష్టమే. కాకపోతే ఆ తండ్రి ఎలాంటి వాడో మీకు క్లుప్తంగా చెప్తాను నేను. నేను అంత డీప్గా కూడా నేను లోపలికి వెళ్ళను. మీకు క్లుప్తంగా చెప్తాను, తర్వాత మీరు ధ్యానం చేసుకోవచ్చు. జస్ట్ టూకీగా కొన్ని మాటలు అందిస్తాను నేను. ఎలాంటి తండ్రి మనకున్నాడు అని మనము ఆలోచన చేస్తే ఈ లోకంలో కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనంలో ఆయన తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడట. ప్రైజ్ లార్డ్. తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడట. ఏమంటే ఎంత చక్కని మాట అసలు అక్కడ ఉంటుంది చూడండి. 68:5. తండ్రి లేని వారికి తండ్రియు. ఈనాడు చాలామంది నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఏమండి ఎన్నో మార్లు పాపం తల్లిదండ్రులు చనిపోయారని చెప్పేసి వాళ్ళ గురించి గుర్తు చేసుకొని పాపం ఏడుస్తూ ఉంటారు. కానీ ఏడవడం మనం తప్పు పట్టడంలే, కానీ ఆ రక్త సంబంధం అనేది ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు కొంచెం కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. మా నాన్నుండి ఎంత బాగుండేదో, మా నాన్నని ఎంత బాగా చూసుకునేవాడు, నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా అని చెప్పేసి. అవును కదండి. కానీ ఆ తండ్రి కంటే కూడా ఇప్పుడు ఈ తండ్రి ఆ తండ్రి కొన్ని అవసరతలే తీరుస్తాడు. నువ్వు నమ్మిన పరలోకపు తండ్రి అయితే నీకు సమస్తము రేపేం కావాలో, ఎల్లుండి ఏం కావాలో మొత్తం సిద్ధపరిచి ఉంచేటువంటి తండ్రి నీ యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎలాంటి తండ్రి అన్నాడు చూడండి. ఆయన 146వ కీర్తన 9వ అధ్యాయం 146:9లో ఉంటుంది. ఆయన ఆదరించే తండ్రట. విధవరాండ్రకి, దిక్కులేని పిల్లలకి, మరి విధవరాండ్రను, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను ఆయన ఆదరించే తండ్రట. ఆ మాట అక్కడ ఉంటుంది. 146వ కీర్తన 9వ వచనం. విధవరాండ్రకు కూడా ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. విధవరాండ్రకు కూడా ఆయన భర్త అయి ఉన్నాడు. విధవరాండ్రకి భర్తతో పాటు ఆయన తండ్రిగా ఉన్నాడు. దిక్కులేని పిల్లలకు కూడా ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఆయన తండ్రిగా ఉన్నాడు. చాలామంది యేసుప్రభు నమ్ముకొని కొన్ని మనం చూస్తూ ఉంటాం, మాది పెద్ద కులం అని చెప్పేసి. ఆ కులాల్లో ఉన్న వాళ్ళు యేసుప్రభు నమ్ముకొని ఆ కుల పెద్దల ద్వారా వెలివేయబడ్డప్పుడు ఆ వెలివేయబడ్డ కుటుంబానికి ఆ యేసుప్రభు తండ్రిలాగా ఉండి మమ్మల్ని ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆదరించాడయ్యా అని చెప్పి చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. మీరు విన్నారో లేదు, నేనైతే విన్నానండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆదరించే తండ్రి, ఆదరణకర్త, ఆదరించే తండ్రి. తండ్రి లేని వారికి తండ్రి. రెండవది ఆదరించే తండ్రి. ఏ ఇరుకులో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా సరే ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు మనము ఖచ్చితంగా ఆయన కనిక్రమల హస్తము నీ మీద ఉంచి నిన్ను ఆదరించే తండ్రి. ఎడారి ప్రాంతంలో ఉంది. ఎవరు? శారా దాసి అయిన హాగరు ఇష్మాయిల్ని పెట్టుకొని నీళ్ళు అయిపోయినాయి. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. చూస్తూ ఉంది, ఇప్పుడు నాకు పరిస్థితి ఏందా, నా పిల్లగాడి పరిస్థితి ఏందా, నా పరిస్థితి ఏందని చెప్పేసి గొగ్గోలు పెడతా ఉంది. ఆ ఎడారి ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసు మీ అందరికీ. ఏమండి, దేవుడు మాట్లాడాడు లేదా? మాట్లాడి పక్కకు చూడు అన్నప్పుడు ఆ ఎడారి సెలయేరులో నుంచి ఏమొచ్చిందండి? నీటి ఊట. ప్రైజ్ లార్డ్. నీటి ఊట వచ్చింది. అనుగ్రహించాడా లేదా? ఆదరించాడా లేదా? దిక్కు లేక శారా మాటిని అబ్రహాము ఇద్దరిని వదిలిపెట్టాడు, ఇష్మాయిల్ని, హాగరు. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. దేవుడు మాత్రం ఆదరించకుండా ఉండేవాడు కాదు. అలాంటి దేవుడు ఈనాడు నువ్వు నేను నమ్మిన దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని పాదాలు మాత్రం ఆశ్రయించకుండా ఉండద్దు. ఇది రెండవ సంగతి. ఆదరించే తండ్రట.
మాట కూడా చూద్దాం. ఎలాంటి తండ్రో చూడండి, ఎలాంటి తండ్రో చూడండి. ఆ, మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 1:3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం. ఎలాంటి తండ్రట? కనికరము చూపే తండ్రట. కనికరం. పలుమార్లు రోగిష్ఠులు ఆయన సమాజ మందిరంలో వెళ్తూ ఉంటే, నీ చిత్తమైతే, ఏదైనా నీకు ఇష్టమైతే మమ్మల్ని కనికరిస్తావా, మమ్మల్ని స్వస్థపరుస్తావా అంటే వాళ్ళు ఆయన ముందుకెళ్ళి దీనంగా అడిగారు. ఆయన వారి మీద కనికరపడి ఏం చేశాడండి? వారి మీద కనికరపడి వాళ్ళని స్వస్థపరిచినట్లుగా మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు నువ్వు పాపంలో పడ్డావేమో, ఒకవేళ తెలుసో తెలియకునో యేసుప్రభు వారిని దుఃఖపెట్టావేమో, దుఃఖపెట్టి ఆరాధనకు దూరంగా వెళ్ళిపోయావేమో, ప్రార్థన చేద్దామని మనసు రావట్లేదేమో, నేను ఒకటి చెప్తున్నా, నిన్ను శిక్షించినా, ఒక దెబ్బ కొట్టినా, మరలా నిన్ను ఆత్మీయులలోనికి తీసుకెళ్ళినా యేసయ్య తప్పితే ఇక నీకు దిక్కు ఎవ్వరూ లేదు. అతి పశ్చాత్తాపంలోకి వెళ్ళిపో, మాకు ఇస్కరియోతు యోధాలాగా తేడా పడతాం. నా దేవుడు కనికరం చూపే తండ్రి. అరే దెయ్యాల మొరే విన్నప్పుడు నీ మొర వినడా? ఖచ్చితంగా వింటాడు నా దేవుడు. ఎలాంటి తండ్రి మనకున్నాడు? తండ్రి లేని వారికి తండ్రి. ఏమండి? మరి ఆదరించే తండ్రి. 3 కనికరము చూపే తండ్రి. యెషయా గ్రంథంలో ఉండి 9:6లో కూడా నిత్యుడగు తండ్రి, బలవంతుడకు దేవుడు. చూడు ఎలాంటి తండ్రి మనకున్నాడు. కాబట్టి ఇలాంటి తండ్రిని పెట్టుకొని మనము చింతించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఆయన పాదాలను పట్టుకుందాము. ఆయన మన అవసరతలు మొత్తము తీర్చునుగాక. ఆమేన్.